క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' సినిమా మీద ప్రపంచవ్యాప్తంగా ఎంత ఎంత అంచనాలున్నాయో మనందరికీ తెలిసిందే. నోలన్ సినిమా వస్తుందంటే ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. అటువంటి 'ది ఒడిస్సీ' సినిమా భారత్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఒక రికార్డ్స్‌ని క్రియేట్ చేస్తున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో, ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఈ వారాంతం మొత్తం బుకింగ్స్, ఐమాక్స్ బుకింగ్స్ కావచ్చు, ఇతర థియేటర్లు కావచ్చు, హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు. అయితే ది ఒడిస్సీ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఎంత వరకు జరిగాయి? ఎన్ని కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ లోనే వచ్చేసాయి? అలాగే ఈ వారాంతంలో ఈ సినిమా ఎన్ని కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది? ట్రేడ్ వర్గాలు ఏం చెప్తున్నాయనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, నోలన్ గారి సినిమా వస్తుంది అనంటే ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. సో, ఆల్రెడీ ఆయన ఎటువంటి ఫిల్మ్ మేకర్, ఎటువంటి టెక్నీషియనో అందరికీ తెలిసిందే. 'ఇన్సెప్షన్', 'ఇంటర్‌స్టెల్లార్' లాంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సాధించి తీసుకొచ్చాయి ఆయనకి. ఆ తర్వాత 'ఓపెన్ హేమర్' సినిమాతో ఆస్కార్ అవార్డ్స్ ఎన్నో ఆ సినిమాకి రావడం కూడా జరిగింది. దాంతో ఇక ఆయన తదుపరి చిత్రం పైన భారీ అంచనాలైతే నెలకొన్నాయి. అయితే 'ది ఒడిస్సీ' అని చెప్పేసి ఆయన స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు గ్రీకు మైథాలజీని బేస్ చేసుకొని ఆయన సినిమా చేస్తా అన్నప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఆ సినిమా మీద ఆయన అనౌన్స్ చేసిన రోజే అంచనాలు పెంచేసుకుంది. గ్రీకు మైథాలజీ అంటే అది అందరికీ తెలిసిందే. సో, ఆల్రెడీ అది ప్రూవ్డ్ సబ్జెక్ట్. ట్రోజన్ వార్ జరిగిన తర్వాత ది ఒడిసియస్ రాజు ఎటువంటి పరిణామాలు ఫేస్ చేశారు అనేది ఆ సినిమా స్క్రిప్ట్. సో, తను ఆ వార్ పూర్తి చేసుకొని తన రాజ్యానికి తిరిగి వస్తున్న క్రమంలో తను ఎదుర్కొన్న సవాళ్ళన్నిటిని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. అదే టైంలో తన రాజ్యంలో జరుగుతున్న రాజ్యాధికారం కోసం అక్కడ జరిగే ఒక పోరును చూపించబోతున్నారు. సో, ఇటువంటి ఒక సబ్జెక్ట్‌ని ఆయన ది గ్రీకు మైథాలజీలో ఉన్న సబ్జెక్ట్‌ని తీసుకొని తెర మీద ఆవిష్కరించడంతో ఒక్కసారిగా ఈ సినిమాకి భారీ హైప్ క్రియేట్ అయిపోయింది. సో, మళ్ళీ ఈ సినిమాలో తీసుకున్న కాస్టింగ్ గావచ్చు, 'స్పైడర్ మ్యాన్' ఫేమ్ టామ్ హోలాండ్, అలాగే జెండయా, ఇలా చాలా మంది కాస్టింగ్‌ని ఆయన తీసుకొని ఈ సినిమాలో కొన్ని కొన్ని పాత్రలకు పెట్టడం అయితే జరిగింది. సో, ఇప్పుడు ఆ సినిమా రేపే రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. సో, ఇప్పుడు ట్రేడ్ వర్గాలు అంచనా ప్రకారం ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఏకంగా 18 కోట్లు వసూళ్లు రాబట్టిందని చెప్పేసి చెప్తున్నారు. ఇక వారాంతం వరకు ఐమాక్స్ అంటే ఇది ప్రముఖంగా నోలన్ ఈ సినిమాని ఐమాక్స్ కోసం తెరకెక్కించడం అయితే జరిగింది. సో, అటువంటివి భారత్ లో చూసుకుంటే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, బెంగుళూరు లాంటి నగరాల్లో హైమాక్స్ థియేటర్లు ఉన్నాయి. సో, ఆ హైమాక్స్ థియేటర్లు అన్ని కూడా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఫుల్ అయిపోయాయి. హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయని కూడా చెప్తూ ఉన్నారు. సో, ఈ సినిమా ఐమాక్స్ లో చూడాలంటే దాదాపు టికెట్ 2000 నుంచి 3000 ఉందని చెప్పేసి కూడా మనకు తెలిసిందే. సో, అలా ఐమాక్స్ కి అంత రేట్ ఉన్నా కూడా నోలన్ సినిమా కాబట్టి అది థియేటర్ లోనే చూడాలని చెప్పేసి అందరి అభిప్రాయం కాబట్టి, సో, ఈ సినిమాకి ఆ ధరని కూడా పక్కన పెట్టేసి అడ్వాన్స్ గానే బుకింగ్ చేసేసుకున్నారు. సో, అలా అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 18 క్రోర్స్ ఈ సినిమాకి వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఇక ఇతర థియేటర్లలో కూడా ఈ సినిమాకి చాలా బ్రహ్మాండంగా బుకింగ్స్ జరుగుతున్నట్టుగా, హౌస్‌ఫుల్ బోర్డ్స్ చాలా చోట్ల పడుతున్నట్టుగా కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలా 3 రోజుల్లోనే అంటే ఈ వారాంతంలోనే ఈ సినిమా దాదాపు 65-75 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా నెట్ కలెక్షన్స్ అని చెప్తున్నారు. మొదటి రోజు చూసుకుంటే ఈ సినిమాకి దాదాపు 20-30 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ వస్తాయని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. సో, ఆ స్థాయిలో ది ఒడిస్సీ సినిమా ఇప్పుడు రేపు పెర్ఫార్మ్ చేయబోతుంది. సో, అలా నోలన్ సినిమా అంటే చాలు ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా జరుగుతున్న వీటిని నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇది కేవలం భారత్‌లో మాత్రమే. ఇండియాలోనే ది ఒడిస్సీకి ఈ స్థాయిలో కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రావడం, అలాగే ఈ సినిమాకి సంబంధించి ఒక వారాంతంలోనే ఈ స్థాయి కలెక్షన్స్ రావడం అది ఒక నోలన్ సినిమాకే సాధ్యం అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. సో, నోలన్ ది ఒడిస్సీ అనే సబ్జెక్ట్‌ని ఎంచుకున్నప్పుడే ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. అవి ఇప్పుడు ఒక సంవత్సరం దాటినా కూడా అవి అలాగే ఉండడం జరిగింది. అంటే గ్రీకు మైథాలజీ మీద ప్రపంచవ్యాప్తంగా ఆహ్, చాలా మందికి తెలుసు. సో, ఆ ట్రోజన్ వార్ గురించి తెలుసు. ఒడిసియస్ రాజు గురించి తెలుసు. సో, వాళ్ళు పుస్తకాల్లో చదివిన ఆ కథల్ని, పాత్రల్ని ఇప్పుడు తెర మీద చూపించబోతున్నారు. ఆల్రెడీ గ్రీకు మైథాలజీకి సంబంధించి, ఈ ట్రోజన్ వార్‌కి సంబంధించి చాలా సినిమాలు చాలా వరకు వచ్చాయి. అన్నీ కూడా థియేటర్ల దగ్గర అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాయి. 'ట్రోయ్' గావచ్చు, అలా చాలా సినిమాలు ఈ ఒడిస్సీకి సంబంధించిన కథకు సంబంధించి సినిమాలొచ్చాయి. అన్నీ కూడా పెర్ఫార్మ్ చేశాయి. సో, అటువంటి ఆ కథని నోలన్ తెరకెక్కిస్తున్నాడంటేనే అదొక మ్యాజిక్ క్రియేట్ అయిపోయింది. సో, కొన్ని వేల ఏళ్ల నాటి దేవుళ్ళు, రాక్షసులు ఆళ్ళకి సంబంధించిన
చరిత్ర ఇవన్నిటిని కూడా ఇప్పుడు తెర మీద నోలన్ మేకింగ్ లో రాబోతున్న కాబట్టి సో అలా ఎక్స్పెక్టేషన్స్ అయితే అలా ఉన్నాయి. సో అందుకోసమే భారత్ లో ఈ స్థాయిలో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. మరి రేపే రిలీజ్ కాబోతుంది కాబట్టి రేపు ఎలా ఉండబోతుంది ఈ సినిమాకి సంబంధించి, ఎటువంటి కలెక్షన్స్ ఈ సినిమాకి వస్తాయో, ఇంకా ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ స్థాయి అంచనా అయితే ఉంది. 18 నుంచి దాదాపు 30 కోట్ల వరకు మొదటి రోజు నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 18 crores వచ్చాయి. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ వీకెండ్స్ లో ఎన్ని కోట్లు వస్తాయో చూడాలి. సో ఆల్రెడీ ఈ సినిమాకి ఐమాక్స్ అయితే ఫిల్ అయిపోయింది, నార్మల్ థియేటర్లు కూడా ఫిల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక సాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. నోలన్ ఈ సినిమా ఐమాక్స్ కోసం తెరకెక్కించాడు. కాకపోతే ఆయన తెరకెక్కించిన ఐమాక్స్ అనేది మన ఇండియాలో అయితే లేదు. దాదాపు మనం ఇక్కడున్న ఐమాక్స్ లకైతే 2000 నుంచి 3000 పెడుతున్నప్పటికీ మనం క్వాలిటీగా నోలన్ ఏ రకమైన ఐమాక్స్ కోసం ఈ సినిమాని తెరకెక్కించాడో ఆ ఐమాక్స్ థియేటర్లు లేవు మన దగ్గర. మన దగ్గర 4K ఉంటాయి, ఆయన 18K తెరకెక్కించారు. సో అటువంటి స్క్రీన్స్ దగ్గర లేవు. సో ఆయన తెరకెక్కించిన ఆ పర్ఫెక్ట్ సినిమాని మాత్రం ఇండియాలో చూడలేం 2000 నుంచి 3000 పెట్టినప్పటికీ కూడా. సో ఇది ఒక సాడ్ న్యూస్ నోలన్ ఫ్యాన్స్ అని చెప్పుకోవాలి. సో ఏదేమైనా ఆయన సినిమా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు. ఆల్రెడీ ఓపెన్ హేమర్ ఎన్నో ఆస్కార్ ని సాధించింది. ఇప్పుడు ఇది ఒడిస్సీ సినిమా కూడా అటువంటి విజయం సాధించి ఇంకా అవార్డ్స్ తీసుకొస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మరి చూద్దాం, రేపే సినిమా కాబట్టి ఎటువంటి ప్రపంచనాలు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.